సంక్రాంతి పిండి వంటలు ఆహా అనిపిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా సంప్రదాయ పిండి వంటల తయారీ నడుస్తోంది. గోదారులు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. పండగకు వచ్చే బంధువులు, అతిథుల కోసం సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తూ ఉండటంతో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భీమవరం, ఎలమంచిలి మండలం కలకంపూడిలో కుటీర పరిశ్రమలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్, బెంగళూరు నుంచి, అమెరికా నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు చెప్తున్నారు. ఇక సంక్రాంతికి ఏ వెరైటీలు సిద్ధం చేస్తున్నారు? వీటికి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. అతిథుల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కలగంపూడి నుంచి మా ప్రతినిధి భార్గవ్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సంక్రాంతికి గోదావరి పల్లెల్లో పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. ఏ ఇంట చూసినా కూడా పిండి వంటల సువాసన వెదజల్లుతోంది. ప్రధానంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటు ఇళ్లతో పాటు ప్రధానంగా పిండి వంటల కేంద్రాలపై కూడా ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అటు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, చిన్న చిన్న కుటుంబాలు కావడంతో కూడా ఈ పిండి వంటల కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కూడా ఏమాత్రం అమ్మ చేతి వంటకు తక్కువ కాకుండా అదే నాణ్యత ఇచ్చే విధంగా కూడా ఈ పిండి వంటల కేంద్రాల్లో కూడా పిండి వంటలు తయారు చేస్తున్నారు. చూస్తున్నాం సంక్రాంతికి సంబంధించి అంటే కూడా ముందుగా గుర్తొచ్చేది అటు సున్నుండ, అలాగే బూందీ లడ్డు, కజ్జికాయ, ఈ విధంగా అన్నీ కూడా సంక్రాంతి పిండి వంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే గోదావరి జిల్లాలో పూతరేకులు ఎంతో ఫేమస్ అని చెప్పొచ్చు. ఆ పూతరేకులు కూడా రకరకాలు పంచదారతో, బెల్లంతో, జీడిపప్పు వేసి ఈ విధంగా అనేక రకాలుగా కూడా ఈ పూతరేకులను అందిస్తూ ఉంటారు. అలాగే గోరుమిట్టీలు కానీ, జంతికలు కానీ, కజ్జికాయలు కానీ, ఈ విధంగా అనేక రకాల సాంప్రదాయ పిండి వంటలన్నీ కూడా ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా ఆంజనేయ ఫుడ్స్లో తయారు చేస్తున్న పిండి వంటలు ఇప్పుడు మనం స్వయంగా కూడా చూడొచ్చు. అందరూ మహిళలు ఇందులో పాల్గొని సంక్రాంతికి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బంధువులు, మిత్రులకు రుచికరమైనటువంటి పిండి వంటలు అందించేందుకైతే ఇక్కడ అంతా సిద్ధం చేస్తున్నారు. చాలా బిజీగా కూడా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఎంతకాలం నుంచి మీరు ఈ నిర్వహిస్తున్నారు? ఎలా ఉంది అసలు ఈ సంక్రాంతికి ఎలా జరగబోతుంది పిండి వంటలు? సంక్రాంతికి అండి, సంక్రాంతి అంటే ఇంకా మన పశ్చిమ గోదావరి మన జిల్లాలో పెద్ద పండుగ అంటే పెద్ద పండుగనండి. ఇంకా స్వీట్లతోని కోడిపందాలు ఎలా ఉంటాయి కదా. ఇంకా మా స్వీట్లో ఒక ఎత్తు, ఇవి ఒక ఎత్తు. సంక్రాంతి ఒక పండుగ అండి. ఈ సంక్రాంతికి ఏ ఏ పిండి వంటలు తయారు చేస్తున్నారు ప్రత్యేకించి? అరిసెలు అండి, సున్నుండలు, పోకుండలు, గజ్జికాయలు, బెల్లం గోరుమిటీలు, పూతరేకులు, బెల్లం సున్నుండలు, ఇంకా హాట్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయండి. ఇంకా అన్ని రకాలు ఎవరికి ఏదంటే అది ఆర్డర్ ఇస్తారు కదండి. ఇంకా దాని ప్రకారం అప్ చెప్తా ఉండవు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారమ్మా? మన ఈ ప్రాంతానికి ఎక్కడెక్కడి నుంచి ఈసారి బంధువులు వస్తున్నారు? మీకు ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? మాకు ఆర్డర్లు ఇప్పుడు విజయవాడ, ఇటు భీమవరం, ఇంకా మొత్తం నరసాపురం, పాలకొల్లు, మనకి మలికిపురం, రాజోలు, అమలాపురం డాక్టర్లు 2-3 బాగా అలవాటు అండి. వాళ్ళు కూడా ఎప్పుడు ఇక్కడి నుంచే తీసుకెళ్తారండి. పండుగ వచ్చినా, ఉత్తప్పుడు శుభకార్యాలైనా, ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చుకోవాలన్నా మొత్తం ఇక్కడి నుంచే పట్టుకెళ్తారండి. గతంలో ఇళ్లలో ప్రతి చోట కూడా ఇలాగా అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ అందరూ కూడా కూర్చుంటూ చేసి ఉండేవాళ్ళు. ఈసారి అలాంటివి తగ్గిపోయినాయి కదా. మరి మీరు వారికి ఎలాంటి వంట అందిస్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు మా అమ్మమ్మలు ఎలా చేసి ఇచ్చేవారో మేము కూడా ఇంకా అలాగే చేసేవ్వగలుగుతున్నాం. ఇప్పుడు పిల్లలందరికీ కూడా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయండి. ఇందులో ఏమీ కలపడాలు, చేయటాలు అలా ఏమి ఉండదండి. బాగుంటాయండి. ఇంట్లో మనం ఎలా చేసిస్తున్నామో అలాగే ఉంటాయండి. ఇక్కడ ధరలు ఎలా ఉంటాయి అసలు? ఏ పిండి వంటలు ఎంత పలుకుతుంది కేజీ ధర? అరిసెలు అయితే 300 అవుతుందండి. లడ్డూలు అయితే 220, సున్నుండలు 300, పూతరేకులు అయితే సైజుని బట్టి 10 రూపాయలు, 12 రూపాయలు, 16 రూపాయలు. కోవా ఉంటుందండి, కోవా కూడా 400 రేటు. హాట్ అంతా 240 అండి. జంతికలు, చెకోడీలు, అప్పడాలు, ఆకుపొడి, కారపూస. అంటే సంక్రాంతికి ఈ రకంగా ఉంటుందా లేదంటే ఏడాది పొడవునా ఉంటుందా? అసలు ఏడాది పొడవునా ఏ వెరైటీలు? సంక్రాంతి కంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుని చేస్తాం. ఇంచుమించు మాకు ఇంకా మినిమం ఇలాగే ఉంటాయండి. అందరికీ స్నాక్స్లు బయట పట్టుకెళ్ళే వాళ్ళు, ఊళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇంకా ఆర్డర్ ఇస్తారని మామూలుగా అలవాటు అయిపోయింది కదండి. ఏదో ఒకటి మీరు రెడీ చేసి ఉంచితే పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి. మేము ఆర్డర్ చేయాలి, ఎక్స్ట్రా కూడా మేము చేసుకుని ఉంచుకుంటూ ఉంటామండి. ఇటు వచ్చి అటు వచ్చి గమ్మున అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కొక్క కేజీ, 2 కేజీలు పట్టుకెళ్తూ ఉంటారు. అలా అలవాటు అండి. ఇంకా పిల్లలు స్నాక్స్ కూడా ఏ వాడుతున్నారంటారు? పిల్లలకి స్నాక్స్ ఇక్కడేనండి. మొత్తం అందరూ చాలామంది స్నాక్స్ కావాల్సినవి అన్నీ ఇక్కడే పట్టుకెళ్తారు. మొత్తం హాటు సున్నుండలో, కోవా,
చిన్న చిన్న బెల్లలు చేయమంటారండి పిల్లలకి అయితేనే, అలాగే చేస్తాం. బెల్లం మిఠాయి ఇంకా అన్నీ ఎక్కువ బెల్లం మిఠాయిస్ చేయించుకుంటారు. మేము కూడా దానికే ఎక్కువ ఇస్తున్నాం. కొబ్బరి నూతి గజ్జికాయ, బెల్లం సున్నుండలో బెల్లం కోవా కూడా పెడతామండి. బెల్లం కోవా కూడా పెడతామండి. చాలా మంది చెప్తుంటారు మన గోదావరి జిల్లాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా ఇక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. మీకు అలాంటి ఆర్డర్లు వస్తుంటే ఏమేమి ఎక్కువ వెళ్తూ ఉంటాయి? ఇప్పుడు ఆర్డర్ భీమవరం నుంచి వచ్చినండి. రేపు పొద్దున అమెరికా పంపాలంట. పూతరేకులు, అరిసెలు, సున్నుండలు అన్నీ కూడా పంపించండి. రేపు పొద్దున మా పాపలకు పంపాలంటే పండుగ నాటికి వెళ్ళాలి, కొరియర్ చేయాలన్నారు. రేపు పొద్దున అలా అలా ఎవరికల్లా ఇంకా అలా అమ్మాయిలు పంపుకోవాలంటే కొంచెం ముందుకు ఇచ్చేసుకుంటారు. ఆ పండుగ టైంకి వాళ్ళు పంపుకునేలాగా వాళ్ళు చేసేసుకుంటారండి. అమెరికా ఏంటి, ఆస్ట్రేలియా, హైదరాబాద్ ఇంకా అన్నీనండి. ఇంకా వాళ్ళు మనకి చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు ఉంటున్నారో వాళ్ళందరికీ మన దగ్గర సరుకు కంపల్సరీగా వెళ్తున్నాడు. పచ్చళ్ళు అంటే పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు అన్ని రకాలునండి. నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే ఏమేమి ఉంటాయి అసలు? నాన్ వెజ్ పచ్చళ్ళు పీతలు, చేపలు, రొయ్య, చికెను మినిమంగా ఇది వెళ్తూ ఉంటాయి. మిగతా ఏమైనా మెత్తలు కానీ అవి కానీ ఏమైనా పట్టమంటే అప్పుడు ఆర్డర్ తీసుకుని చేస్తామండి. అది నాన్ వెజ్ పచ్చళ్ళ ధరలు ఎలా ఉంటాయి? 1 కేజీ బోన్లెస్సే పడతామండి. ఇంకా మేము బోన్తో అసలు పట్టమండి. అందరూ బయటికి పట్టుకెళ్ళేది కదండి, బోన్ వెయిట్ వేస్ట్ అవుతుంది అంటారు. అందుకని బోన్లెస్ పడతాం. కిలో 1000 రూపాయలండి చికెన్. రొయ్యలు అయితే కనుక 1200 అండి. వెజ్ పచ్చళ్ళన్నీ 600 అండి. ఇంకే పచ్చడి అయినా 600, వెజ్ ఏదైనా. చూస్తున్నాం అంటే చాలా మంది మహిళలందరూ కూడా ఇక్కడ అంతా కూడా పని చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు కదా. అంటే అసలు ఇది సంస్థ పెట్టి మీరు కుటీర పరిశ్రమ ఎంతకాలం అయి ఉంటుంది? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు? అప్పుడు ఒక ముగ్గురుతో చేసేవాళ్ళం. 2 వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నారు. పెద్దోళ్ళు అయిపోయినా మన దగ్గర ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇంకా కొంచెం కొత్త వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా అప్పుడే ఇంచుమించు మేము 24 సంవత్సరాలు అయిందండి మొదలెట్టి. 24 సంవత్సరాల నుంచి అప్పుడు ఒక 5-6తో మొదలెట్టాం. ఇప్పుడు 30 మందితో ఉంటున్నాం. 34 మంది, 35 మంది దాకా ఉన్నారు ఇప్పుడు. అంటే ఇక్కడ కొనుక్కొని వెళ్తూ ఉంటారు, చాలా మంది కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా. ఏమంటున్నారు తర్వాత రెండోసారి మళ్ళీ వచ్చినప్పుడు ఏం చెప్తారు? అంటారండి, అయ్య బాబు ఎంత బాగున్నాయి అన్నారు మా పిల్లలు, మీకు చెప్పమన్నారండి, చాలా బాగున్నాయి అని చెప్పమన్నారండి అని వాళ్ళు తల్లులు తండ్రులు వచ్చిన వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్కి ఇచ్చుకున్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయని గొడవ చేశారండి. చాలా బాగున్నాయండి లక్ష్మి గారు పచ్చళ్ళు అయినని వాళ్ళు కూడా వాళ్ళు చెప్పేసరికి నాకు ఒక ఆనందం అండి. వాళ్ళు డబ్బులు ఎట్టి కొనుక్కెళ్తున్నారు కదా, మన సరుకు నచ్చిందని ఒక కృతజ్ఞాభావం మనకు కూడా ఉండాలి కదా అని బాగున్నాయండి చాలా అని అనుకుంటాను నేను కూడా. అంటే మరి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఆ ధరలకు అనుగుణంగా మార్కెట్ కూడా పెరుగుతుందా? అయినా సరే ప్రజలు వస్తున్నారు మీ దగ్గర కొనుక్కెళ్ళి? బయట మార్కెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయండి కదా. మనకి ఏంటంటే ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాం. రేట్లు పెంచితే మళ్ళీ కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. సరుకులు బయట రేటు పెరిగిపోయినాయి. సరే ఈ సంవత్సరం చూద్దామండి, వచ్చే సంవత్సరం రేట్లను బట్టి చూసి మళ్ళీ మనం పెంచుకోవచ్చు అన్నట్టుగా. ఇప్పుడు పెంచితే సంక్రాంతి సీజన్ కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారని ఇంకా మేము ఈ సంవత్సరం పెంచలేదండి. ఇంకొచ్చే సంవత్సరానికి ఏమైనా చూసుకుని మాకు గిట్టుబాటుని బట్టి మేము పెంచుకోవాలి. బయట రేట్లు పెరిగిపోయినాయి అన్నీ. ఇక్కడ ఇలాగ మన గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటి తయారు చేసే కేంద్రాలు? ఉన్నాయండి ఉండడానికి. పల్లెటూరులో ఇప్పుడు మా కలగంపూడిలో మాది ఉంది. లక్కవరాన్ని ఎవరో కొంచెం చేస్తారంటారు, అయినా మా దగ్గరికే వస్తారు. మరి ఉండడానికి పాలకోలో, బోలం చేపలు ఉన్నాయి, నరసాపురం ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్నాయండి. అంటే మన క్వాలిటీని బట్టి మన దగ్గరికి వస్తారండి. మనం సరుకు ఇవ్వడానికి వెయిట్ చేయాలి తప్ప మన దగ్గర బాగోలేదని ఎప్పుడు అనరండి. ఇంకా మనం ఇవ్వటం అలా జాగ్రత్తగా ఇవ్వటం అలవాటు చేసుకున్నాం. నీట్గా ఇవ్వాలి. మనం ఏముందో అందరం మనుషులు అందరం కూడా నీట్గా ఉంటాం. ఇది కూడా శుభ్రంగా ఉంచుకొని చేసుకోవటం అందరికీ నచ్చుతుందండి. అది చేసి మనుషులు నీట్గా ఉంటున్నారు, కింద అంతా నీట్గా ఉందని కొంతమంది తృప్తి అండి. చూస్తున్నాం కదా, అంటే చూస్తున్నాం పిండి వంటలు కోసం సంక్రాంతికి వచ్చే అతిథులు ఫస్ట్ మనం ఇంటికి రాగానే కూడా వండి ఇచ్చేది పిండి వంటలే. అలాంటి పిండి వంటలు చేయడంలో ఎక్కడ నాణ్యతలో రాజీ పడకుండా, అలాగే ఆ కమ్మదనంలో ఎక్కడ ఇంటి వంట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి కూడా అసలు బెల్లం చాలా మార్కెట్లో కల్తీ బెల్లం కూడా వస్తుంది. మీరు దాన్ని ఎలా గుర్తిస్తారు? ఎలాంటి బెల్లం? బెల్లం అంటే ఒక షాకర్ గారు ఇలాగ తెస్తారండి, ఎప్పుడు ఆయనే ఇస్తారు. పలసిన బెల్లం బాగానే ఉంటుందండి. కల్తీ అంటే మనం మరి అక్కడికి వెళ్ళి చూడడం, కానీ మనకు పట్టుకొచ్చే బెల్లం బాగుంటుందండి. అంటే తక్కువ, ఇది కేజీ 70 రూపాయలు అలా పడుతుందండి కేజీ. ఆ రేటు బెల్లమే వాడుతున్నామండి. అంటే ప్రస్తుతం ఆ పిండి వంటలు తయారు చేయడంలో
నాణ్యతలో ఎటువంటి తేడా కూడా లేకుండా రాజీ పడకుండా కూడా వారు ఆ పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి పిండి వంటలతో పాటు పూతరేకులు ఇక్కడ ఫేమస్గా కూడా అందరూ వస్తే ఆ టేస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. చూస్తున్నాం పూతరేకులు చుట్టడంలో కూడా మహిళా కార్మికులందరూ కూడా అందులో నిమగ్నమయ్యారు. అలాగే ఇతర పిండి వంటలన్నీ కూడా ఖచ్చితంగా వచ్చిన వారందరూ కూడా రెండోసారి వచ్చినప్పుడు తమ ఇంటి వంట చేతి వంట తిన్నట్టే ఉందనే సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు 20 ఏళ్లు పైబడి కూడా ఇటువంటి కుటీర పరిశ్రమల ద్వారా తాము ఉపాధి కూడా కల్పిస్తుండడం ఆనందంగా ఉందంటూ నిర్వాహకురాలు మహాలక్ష్మి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో